ఇండియన్ కిచెన్ 99 టీవీ. సో ఈరోజు మనం వచ్చేసాము ఇస్సా మండి రెస్టారెంట్కి. సో లోపలికి వెళ్ళి ఏమేమి రుచులు ఉన్నాయో అన్నీ మనం చెక్ చేద్దాం. లెట్స్ గో. ఇప్పుడు కిచెన్లోకి మనం ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ప్రిపేర్ చేస్తున్నామో మనం ఇప్పుడు చెక్ చేద్దాం. రండి. ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు జీడిపప్పు నెయ్యితో వేయించి, అండ్ అలాగే ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై చేసి సో పెట్టుకున్నారు అనమాట. సో బిర్యానీలోకి వేస్తారు కదా, సో అది ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఇలా వీళ్ళు తయారు చేసి పెట్టుకున్నారు. ఇక్కడ మటన్ సూప్ ప్రిపేర్ చేస్తున్నారండి. ఇది వచ్చేసి మలై గ్రిల్ అనమాట. సో ఇది లెమనస్ గ్రిల్, ఇది చికెన్ టిక్కా, పన్నీర్ టిక్కా. సో ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి ముందుగానే వీళ్ళు పెట్టుకున్నారనమాట. ఆర్డర్ వచ్చింది. సో ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. మరి ఈ మలై గ్రిల్ని ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని నిప్పుల్లో పెడతారనమాట. ఇలా సూపర్కి గుచ్చుకొని నిప్పుల్లో కాలుస్తారు. ఏదే ఆనియన్ ఆయిల్ ఇలాంటివి ఏమి యూజ్ చేయకుండా. సో నెక్స్ట్ ఐటమ్ నేను పెడతాను. ఓకే, ఒకసారి అండి చూద్దాం ఎలా పెడుతున్నారు. సో అలా నిప్పుల్లో వాళ్ళు దాన్ని కాలుస్తారనమాట. సో నిప్పుల ద్వారానే అది కుక్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి లెమన్స్ గ్రిల్ నేను ట్రై చేస్తాను. లెమన్స్ గ్రిల్ సో నాకు కూడా ఇలా వంట చేయడం వచ్చేస్తుంది వీళ్ళది రెస్టారెంట్ స్టైల్. ఓకే, పర్ఫెక్ట్గా ఉందంట. తిట్టుకుంటున్నారేమో తెలీదు, వాళ్ళకి తెలుగు రాదు, నాకు హిందీ రాదు. నేను కూడా కుక్ చేసేస్తున్నాను మీ కిచెన్లో. సో నేను కూడా అట్లా పెట్టుకుని చూద్దాం. ఇప్పుడు ఇది నేను చేస్తున్న ఐటమ్. ఓకే, సో ఇది వచ్చేసి పహామ్ చికెన్ అనమాట. సో ఇది ఆఫ్ బాయిల్ చేసి వాళ్ళు రెడీగా ఉంచుకుంటారు. సో ఎవరైతే కస్టమర్స్ వచ్చి ఆర్డర్ ఇస్తారో సో ఇది కావాలి అన్నప్పుడు సో వాళ్ళు మళ్ళీ దాన్ని కుక్ చేసి వాళ్ళకి ఫుల్ బాయిల్ చేసి ఇస్తారనమాట. సో ఇది వచ్చేసి మొత్తం కోడి ఇలా చేశారు. చూడడానికి అయితే బాగుంది, హబ్బీగా. బాగా చికెన్ ఇష్టపడే వాళ్ళైతే బాగా ఇంకా దీన్ని టెంప్ట్ అయిపోతారు చూస్తే అనమాట. సో ఇది వచ్చేసి బార్బిక్యూ చికెన్ అనమాట. సో దీన్ని కూడా ఆఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నారు. సో ఎవరైతే మళ్ళీ కస్టమర్స్ కానీ ఎవరైనా వస్తారో సో వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి సో వాళ్ళు ప్రిపేర్ చేసి ఫుల్ బాయిల్గా చేసి ఇస్తారనమాట. సో ఇక్కడ కస్టమర్స్ వచ్చి ఆర్డర్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇది సో ఏమేమి ఐటమ్స్ కావాలో సో మనకి ఇలాగ ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని సో వేడివేడిగా ఐటమ్ అనేది రెడీ చేసి ఇస్తారనమాట అన్నీ కూడా. సో అప్పటికప్పుడు మనకి ఐటమ్ అనేది వేడివేడిగా వస్తుంది. దావత్ చికెన్ చేస్తున్నారు వేడివేడిగా. ఇస్సా మండి రెస్టారెంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో మీకు కూడా నేను చెప్తాను. ఓకేనా? సో ఇది వచ్చేసి లెమనీస్ గ్రిల్ అనమాట. సో ఒకసారి మనం టేస్ట్ చేద్దాం. సో దీనికి మైనస్ ఇచ్చారు.
చాలా నీట్గా కుక్ అయింది, బాగుంది. ఇది మైనీస్ వల్ల దీనికి టేస్ట్ వస్తుంది. పీస్ లోపలికి వెళ్ళిపోయింది, అందుకే మాట్లాడలేకపోతున్నాను. సో నాన్ వెజ్ తిన్న వాళ్ళకి పన్నీర్ టిక్కా చాలా ఇష్టంగా ఉండిద్ది అనమాట. సో ఒకసారి నాకు టేస్ట్ చేసి చూద్దాం. ఎస్, వీళ్ళు గార్నిష్ అయితే సూపర్గా చేశారండి. సో టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుందండి, డిఫరెంట్గా ఉంది టేస్ట్. చికెన్ వింగ్స్ చెప్పాను, సో చికెన్ వింగ్స్ టేస్ట్ చేద్దాం. సో మైనస్ ఇచ్చారండి వీళ్ళు. చికెన్ అయితే ఎదిరిపోయిందండి వింగ్స్. సో నెక్స్ట్ వచ్చేసి చికెన్ తందూరి చూద్దామండి, ఐటమ్ ఎలా ఉందో టేస్ట్. తందూరి చాలా బాగుంది, చికెన్ తందూరి. ఇక్కడ మండీ స్పెషల్ కాబట్టి సో మండీ ఎలా ఉందో కూడా మనము టేస్ట్ చేద్దాం, ఓకేనా. మటన్ కోల్వా మండీ చాలా వెయిట్ ఉందండి, ఇదైతే తినలేను బట్ ట్రై చేస్తా. మటన్ అండ్ మైనస్, చికెన్ గ్రేవీ, టమాటా చట్నీ చూద్దాం. జీడిపప్పులు టమాటాతో ఇలా గార్నిష్ చేశారండి, రోజ్ ఫ్లవర్ లాగా. టేస్ట్ చేద్దాం. చాలా టేస్టీగా ఉందండి. రైస్ కానీ మటన్ కానీ గ్రేవీ అసలుకి చాలా డిఫరెంట్గా ఉంది ఇది టేస్ట్. సో ఇక్కడ ఇది దావత్ చికెన్ స్పెషల్ మండీ అనమాట వీళ్ళది. సో ఇది కూడా టేస్ట్ చేద్దాం మనం ఎలా ఉందో. స్పెషల్ అని చెప్పారు ఈ రెస్టారెంట్లో, ఇది చాలా స్పెషల్ అండి అని. సో ఇది కూడా ఒకసారి మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చికెన్. వెరీ టేస్టీగా ఉందండి ఇది. నిజంగానే స్పెషల్గా ఉంది వీళ్ళు చెప్పినట్టుగానే. ఓకే అండి, ఇంకో స్పెషల్ ఐటమ్ ఇచ్చారు ఇక్కడ, హైదరాబాద్ షాదీలాల్ చికెన్ అంట. ఒకసారి టేస్ట్ చేద్దాం. చికెన్ అంటేనే టెంప్టింగ్. ఎస్, జీడిపప్పులు బాగా వేశారండి దీంట్లో. ఎవరైతే జీడిపప్పులు ఇష్టపడతారో వాళ్ళందరూ ఏరుకొని కొట్టుకొని తినచ్చు అనమాట. చాలా బాగుందండి, ఇది కూడా టేస్ట్గా ఉంది. సో ఇది కూడా స్పెషల్ ఐటమ్ అండి ఇక్కడ, టర్కీస్ కబాబ్ మండి అనమాట. సో టేస్ట్ చేద్దాం. సో దీంట్లో స్పెషల్ ఏంటంటే కబాబ్స్ అన్నీ కూడా చికెన్ చేసినవి అన్నీ కూడా ఇస్తారనమాట ఐటమ్స్. సో రైస్ అయితే సేమ్ అనమాట. సో తందూరి కబాబ్స్, చికెన్ కబాబ్స్, సో అన్నీ కూడా ఇలా మనకి ఇస్తారు. సో అరేబియన్ ఫిష్ మండీ కూడా ఇచ్చారండి ఇక్కడ స్పెషల్ అంటే. ఇది కూడా టేస్ట్ చేద్దాం. సో మండీస్లో చాలా రకాలు ఉన్నాయండి ఇక్కడ. ఇదిగోండి ఫిష్. సో టేస్ట్ చేద్దాం. యమ్మీగా ఉంది చూడడానికి కూడా. చాలా బాగుందండి. సో సాస్లో నంచుకోవచ్చు, మైనస్లో నంచుకోవచ్చు, రైస్లో తింటాం, ఇంకోటి నంచుకొని తినచ్చు. చూశారు కదా, ఇది ఇవాల్టి ఫుడ్ బ్లాగ్ అనమాట. సో ఇదైతే వచ్చేసి మాదాపూర్లో అయ్యప్ప సొసైటీ రోడ్ అనమాట. సో అక్కడ వచ్చేసి కిస్సా మండీ రెస్టారెంట్ అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వచ్చి ఇక్కడ టేస్ట్ చేయండి. సో బాయ్, సీ యూ.